టినోలా ఈ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, పచ్చిమిర్చి, టొమాటో, కార్న్ఫ్లోర్, క్యారెట్, బటర్, కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, ఇంకా కొద్దిగా పాలకూర. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో స్టాక్ కానీ వాటర్ కానీ వేడి చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుందాం. ఓకే, దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుందాం. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, ఎందుకంటే వాటర్ కూడా వాడుతున్నాం కాబట్టి అందులో వేసే సాల్ట్ దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ చికెన్ ఉంది కదా, చికెన్ని కూడా వాటర్లో వేసేసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే ఇది స్టాక్ లాగా రెడీ అవుతుంది. చికెను ముక్కలు కూడా చాలా పెద్దగా కట్ చేసుకున్నాను, చూస్తారా? ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటున్నాం. ఈ టినోలా డిష్లో చంకీగానే యూజ్ చేస్తారు. అది మీట్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏదైనా కూడా కొంచెం పెద్ద సైజులోనే వాడతారు వీళ్ళు. షేప్ కోసం కట్ చేశాను అంతే. యా, మీట్ కూడా బ్రైజ్డ్ అంటాం, గుర్తుందా? మనము బ్రైజ్డ్ చికెను, బ్రైజ్డ్ మీట్స్ ఏవైనా కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అలాగా బ్రైజ్డ్ చికెనే యూజ్ చేస్తారు వీళ్ళు. దీన్ని ఫ్రై చేయకూడదు, కలర్ మారకూడదు. చికెన్ ఉడికిన తర్వాత తెల్లగానే ఉండాలి దాంట్లో. మీరు యూజువల్గా చూసే ఉంటారు, ఈ చైనీస్ డిషెస్ ఏవైనా చూసినట్లయితే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ లోపల సూప్ ఉంటుంది. ఆ సూప్ లోపల మీట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఉంటాయి. చాప్ స్టిక్స్ తోటి వాటిని అలాగే పట్టుకొని తింటూ పక్క నుంచి సూప్ తాగుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళ స్టైల్ కదా, అదే విధంగానే ఇది కూడా ఉంటుంది. అందుకని ఇది ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వాటర్లో వేసి కుక్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఓకే, హియర్ ప్యాన్లో బటర్ వేసుకుంటున్నాం. అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా చాప్ చేసుకొని కుక్ చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం, డిష్లో వేసేస్తున్నాం. అలాగే ఆనియన్, ఇందాకే చెప్పా కదా వెజిటేబుల్స్ అన్నీ పెద్ద పెద్దవిగానే ఉంటాయి, చంకీ కానీ అదే విధంగానే వేసుకుంటున్నాము. యా, ఆనియన్ వేసుకుంటాం. జింజర్ ఫైన్ చాప్ చేసుకుంటా. చాప్డ్ జింజర్. మనం కూడా వంటలు చేసుకుంటాం కదా ఇంట్లో, ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఏవైనా స్పెషల్స్ ఇట్లా చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతూ ఉంటాం. అలా జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా ఒకసారి ఇట్లా ఫ్రెష్ అల్లం తీసుకొని నీట్గా చాప్ చేసి వేసుకుంటే అందులో వచ్చే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెలుసా. ఇప్పుడు కూడా అరోమా అదిరిపోతుంది. వాట్ నెక్స్ట్? చిల్లీ. ఇట్లా ముక్కలు చేసేసుకుంటున్నాను అంతే. దీన్ని మళ్ళీ ఫైన్ చాప్లో ఇంకో చాప్లో ఏం చేయట్లేదు. చిల్లీ ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నా. రఫ్గా ఉంటుంది, ప్యూర్లీ దాన్ని ఏమంటాము, ఇదివరకు మీకు చెప్పే ఉంటాను నేను, స్ట్యూస్ ఎలా చేస్తారనేది. రఫ్గా కట్ చేసి ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ అలా నీళ్ళలో వేసేసి బోల్డెన్ సేపు కుక్ చేస్తుంటే స్ట్యూ రెడీ అయిపోతుంది అన్నట్లు. ఇది ఇంచుమించు అలాగే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్యారెట్. ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై అవ్వడం కంటే వాట్ వి సే కుక్ అవుతాయి, ఎక్కువ ఉడుకుతాయి అన్నమాట. ఓకే, క్యారెట్ కూడా కట్ చేసి వేసుకున్నాం.
అలాగే టొమాటో. ఓకే, ముక్కలు చేసేసుకున్నాం. టొమాటో కూడా డిష్లో వేద్దాం. లాస్ట్లో పాలకూర వేసుకున్నాం. దీన్ని కూడా ష్రెడ్డింగ్లు గట్రలు ఏం చేయక్కర్లేదు. ముక్కలు 4 ముక్కలు అయ్యేలాగా అలా కట్ చేసి వేసేసుకోవడం. వీటన్నింటిలోంచి కొద్దిగా పచ్చివాసన పోతుంది అంటాం కదా, అట్లా పచ్చివాసన పోయేంత వరకు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దెన్ వీ విల్ యాడ్ వాటర్ అండ్ కుక్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్తో పాటు ఉడికిన చికెన్ కూడా వేసేసుకున్నాం. చికెన్ ఆ నీళ్ళల్లో ఉడకడం వల్ల దానికి కూడా ఫ్లేవర్ వస్తుంది. వాటర్ కూడా చికెన్ స్టాక్ లాగా తయారవుతుంది. ఆ ఫ్లేవర్స్ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట. ఇంతే, ఇదే విధంగానే ఉంటుంది. కొంచెం కలర్ వస్తుంది కానీ చిక్కబడదు, క్లియర్ సూప్ లాగానే ఉంటుంది. మనం ఇప్పుడు స్లర్రీ యాడ్ చేసుకోబోతున్నాము. స్లర్రీ యాడ్ చేసినా కూడా చిక్కబడదు. యూజువల్లీ ఏంటంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నట్లయితే చిక్కబడిపోతూ ఉంటుంది కదా సూపు. అలా చిక్కపడకుండా కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం వచ్చినట్లు మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే, కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్లర్రీ కలుపుతాను. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే కాస్త ఉప్పు. ఇందాక వాటర్లో వేసిన సరిపోతుందంటే ఆపేసుకోండి, లేదంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఫైనలీ కొరియాండర్. ఇలా కాసేపు ఉడికించేసుకొని చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ సూప్లోకి ఇండ్యూస్ అయిపోతాయి. హాయిగా తినేస్తూ ఆ ముక్కలన్నీ తినుకుంటూ సూప్ తాగేయచ్చు అనమాట. ఎనీవే, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.